చేసి బయటకు వచ్చేసినారు. ఏ రోజు ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండో, సర్లే శ్రావ్య, ఆడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే దిక్కు లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే బీజేపీ ఎమ్మెల్యేలేమో నిద్రపోతున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలేమో బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పాపం రాక ప్రిపేర్ అయ్యి వస్తే నిద్రపోతారు ఎమ్మెల్యేలు ఎక్కడ పోతారని రేవంత్ రెడ్డి కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. ఇక్కడ మీరేం చేసినారు, హరీష్ రావు గారు కానీ లేకపోతే వీళ్ళందరూ మాకు మైక్ ఇస్తలేరు, మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వట్లే, ఇప్పుడు మా మీద ఎలిగేషన్ చేసినప్పుడు మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మరి మేము దానికి విశ్లేషణ ఇచ్చుకోవాలి కదా, మేము దానికి ఆన్సర్ ఇచ్చుకోవాలి కదా, తెలంగాణ ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది కదా, మరి మాకు మైక్ ఇవ్వకపోతే మేమెందుకు అసెంబ్లీలో కూర్చోవాలి, ఇదేమన్నా గాంధీ భవనా లేకపోతే టీపీసీసీ మీటింగా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసినారండి. చాలా సంతోషం, ఆ రోజు వరకు ఓకే. మరి నెక్స్ట్ డే ఓనికి ఏమైందండి, నిన్న ఓనికి ఏమైందండి? ఇది తప్పు కదండి, ఇది రాజ్యాంగ విరుద్ధమే కదండి. ఒక్క రోజు నువ్వు అసెంబ్లీ బాయ్కాట్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయినాక కూడా మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్ష హోదాలో మాట్లాడకపోవడం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పు కాదా? డెఫినెట్గా మంచి అంటాం, చెడు అంటాం. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రోజు మీరు బాయ్కాట్ చేశారు, అది కరెక్టే, ప్రతిపక్షంగా మీ బాధ వెళ్ళగక్కున్నారు, మీరు అక్కడ మీకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు గారు ఇచ్చినారు, దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలందరూ కూడా హాజరైనారు. హాజరైన తర్వాత ఏదైతే కేసీఆర్ గారు లేఖ రాసినారో, ఇక్కడ మీరు చూడండి ఏ రకంగా గవర్నమెంట్లో స్ట్రాటజీస్ ప్లే చేస్తారో, ఇన్ని రోజులు బయటికి రాని లేఖ ఏదైతే కేసీఆర్ గారు అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు గురించి లేఖ రాసినారో, ఆ లేఖని హరీష్ రావు గారు ఇప్పుడు బయట పెట్టినారు. అంటే ఏమని, కేసీఆర్ గారు వచ్చిన ముఖ్యమంత్రి అయినటువంటి 6 నెలల లోపలే కేసీఆర్ గారు దీన్ని ఆపాలా, మా వాటాలు తేల్చాలా, ఈ నీటి వాటా జలాలు పాలమూరు ఏదైతే చేవెళ్ళ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం ఉందో మా వాటాలు మాకు తేల్చాలి అని చెప్పి ఏదైతే ఈయన లేఖ రాసినారో, ఆ లేఖ రేవంత్ రెడ్డికి గవర్నమెంట్లో ఉన్నటువంటి అఫీషియల్స్ చూపించలే. మరి ఎవరు చూపించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో? హరీష్ రావు చూపించారు. అంటే ఏ రకంగా రాజకీయము, ఏ రకంగా జిమ్మిక్కులు చేస్తున్నారు, ఈ రకంగా ఈ లేఖను రేవంత్ దగ్గర మరి ఈ ఆఫీసర్లు ఎందుకు దాచినారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు?